వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పాటు ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించాలి, ప్రజలకు వినతులు స్వీకరించనున్నారు. అయితే ప్రజల వద్ద తన వద్దకు రావాలని జగన్ భావిస్తున్నట్టున్నారు. తాను మాత్రం ప్రజల్లోకి వెళ్లాలంటే భద్రతా చర్యలను సాకుగా చూపుతున్నారు. అదే పార్టీ నేతల జైలు పరామర్శలకు, సంతాప సభలకు మాత్రం జగన్ నిర్మోహమాటంగా వెళుతున్నారు. భారీ జన సమీకరణ నడుమ ఆయన పర్యటన కొనసాగుతోంది. ప్రజల మధ్యకు రావడానికి మాత్రం ఆయన పెద్దగా ఇష్టపడడం లేదు. అప్పుడే కూటమి ప్రభుత్వం కొలువుతీరి ఏడాదిన్నర అయిపోయింది. ఇంకా ఉన్నది 3.5 ఏళ్ల కాలం మాత్రమే. అయితే చివరి ఏడాది ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడగాలని జగన్ భావిస్తున్నట్టున్నారు. అయితే అది పెద్దగా వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాదిన్నరగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని చెప్పి సభకు హాజరు కావడం లేదు జగన్. ప్రజల మధ్యకు వచ్చి అదే మాట చెబుతున్నారు. తనకు హోదా ఇవ్వలేదు కాబట్టి తాను శాసనసభకు హాజరు కానని మొండిగా చెబుతున్నారు. అయితే ఇప్పుడు పులివెందులలో ప్రజా దర్బార్ నిర్వహించి స్వీకరించిన వినతులను ఏం చేస్తారన్నది ప్రశ్న. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానన్న ఆయన ఈ వినతులు తీసుకుని ఎవరిపై ఒత్తిడి చేయగలరు, ఎవరిపై పోరాటం చేస్తారు? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. కేవలం బల ప్రదర్శనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందన్న విషయం తప్పించి ఆయన కొత్తగా ఏం చెబుతారు అనేది విశ్లేషకుల మాట. మొన్నటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు జగన్ని కలవరపెడుతున్నాయి. ఎవరిని నమ్మకూడదు అని ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఇప్పటి వరకు పులివెందుల ప్రాతినిధ్యం వహించిన జగన్ రాష్ట్ర నాయకుడు. అయితే పులివెందులలో దెబ్బ తగలడంతో మేల్కొన్నారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి బాధ్యతలు ఇచ్చి ఊరుకుంటే కుదరదని భావిస్తున్నారు. తన పని తాను చేయకపోతే పులివెందుల ప్రజలు తనను మరిచిపోతారనే భయంతో ఉన్నారు. గతంలో కుప్పం నియోజకవర్గం తాము దృష్టి పెట్టినట్టు టీడీపీ కూటమి ప్రభుత్వం పులివెందులపై ఫోకస్ చేస్తే తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదం అని గుర్తించారు జగన్. అందుకే తరచూ పులివెందుల వెళుతున్నారు.